ఏపీ అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు. ఇతను ఎవరైతే డైరీ మెయింటైన్ చేస్తున్నాడో అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా దిశ అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు. ఒకవేళ కావాలని చేసుంటే ఏదైనా కక్కుర్తిపడి కలుషితం చేస్తుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఒకవేళ ఏం జరిగిందో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడం కానీ అడల్టరేషన్ రావడం కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగాలి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. అధ్యక్ష, మంత్రి గారు వీరు మాట్లాడాలా? పెద్ద మాట్లాడారు కదా. ఇప్పుడు చర్చ కంటిన్యూ చేద్దాం. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు డిమాండ్ చర్చించిన రామాంజనేయులు గారికి, అశోక్ గారికి, మాధవి గారికి, పాస్తార్థి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బీసీల ఆత్మగౌరవం ఆకాశమంత ఎత్తున శ్రీమతి రమణి గారు 58 సంవత్సరాలు వయసుగా పెట్టడం జరిగింది. వెంటనే ఈ ర్యాపిడ్ తక్షణమే ప్రభుత్వం స్పందించి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. పర్యవేక్షణ కోసం జనరల్ మెడిసిన్ నిపుణులు, మైక్రోబయాలజిస్టులు, శిశు వైద్య నిపుణులు, ఎపిడమియాలజిస్టులు దీంట్లో ఉన్నారు. అదేవిధంగా 14 ఫీల్డ్ సర్వీస్ టీమ్స్ నియామకాన్ని ఆ ప్రాంతాల్లో, ఈ లాలా చెరువు ప్రాంతంలో ఉంటున్న స్వరూపనగర్, ఈ చౌడేశ్వరి నగర్ సంబంధించిన వాటిలో 600 ముందు జాగ్రత్తగా 679 ఇళ్లలో సందర్శన చేయడం కానీ, హౌస్ సర్వే చేయడం, తర్వాత 957 కుటుంబాల స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుండి కూడా రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం, చికిత్సకు రెఫరల్ చేయడము, వైద్య పర్యవేక్షణ, ప్రజలకు సూచనలు కూడా జారీ చేయడం జరుగుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ను వైద్య శిబిరాల నోడల్ అధికారి కూడా నియమించడం జరిగింది. అధ్యక్ష, రోగుల చికిత్స పర్యవేక్షణ, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడం, అదే అంబులెన్స్ మరియు రెఫరల్ సేవల సమన్వయం కూడా కోఆర్డినేషన్ పని కూడా జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఈ నమూనాల సేకరణ చేయడం జరిగింది. నర్సాపురం గ్రామం, కోరుకొండ మండలంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం విధి విధానాల మేరకు పాల నమూనాలను సేకరించడం జరిగింది. ప్రభావిత ఇళ్ల నుండి పాలు మరియు పెరుగు నమూనాలు కూడా తీసుకున్నారు. నమూనాలు పంపిన ప్రదేశాలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి, అదేవిధంగా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నము, అదేవిధంగా హైదరాబాద్లో ఉంటున్న విమ్టా ల్యాబ్ కూడా నమూనాలను పంపడం జరిగింది. అధ్యక్ష, ఈ మరణించిన వారిలో కృష్ణవేణి గారి కుమారుడైన తాడి సీతారామయ్య గారి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో ఒక క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అనుమానిత విక్రేత ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. క్రూజ్ టీమ్స్, అదేవిధంగా ఫోరెన్సిక్ బృందాలు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయి. పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, మరణించిన వారి శరీరాన్ని, పార్థివ దేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం నమూనాలను ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపబడుతుంది. ఈ పంపిణీ వ్యవస్థ మరియు ప్రభావిత వినియోగదారులు గుర్తించేందుకు దర్యాప్తు కూడా కొనసాగడం జరుగుతుంది. అధ్యక్ష, అదేవిధంగా ఈ 4 వెటర్నరీ వైద్యులతో కూడిన బృందం కూడా దర్యాప్తు చేస్తుంది. పశువులకు ఇచ్చే మేత, నీరు, ఎండు మరియు పచ్చి మేత నమూనాలను కూడా సేకరించి వాటికి కూడా VBRI ల్యాబ్కు పంపడం జరిగింది. అధ్యక్ష, అయితే ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దీని మీద నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. దాని కారణంగా ఇవాళ పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. అన్ని శాఖలు కూడా
సమన్వయంతో తక్షణ చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా కమిషనర్ హెల్త్ మరియు డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ సహా సీనియర్ అధికారులందరూ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ల్యాబ్ నిర్ధారణలు దర్యాప్తు ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష. ఇవి ఎందుకు చేస్తున్నామంటే అధ్యక్ష, దీని కారణంగా ప్రజల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ రాకూడదనే కారణంగా చేయడం జరిగింది. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా నిరంతరం సంబంధిత అధికారులకు నేను తెలిసినప్పటి నుంచి కూడా వీటి మీద సమీక్షలు నిర్వహిస్తే పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమూర్తి 76 సంవత్సరాలు, శేషగిరిరావు 72, అదేవిధంగా శ్రీమతి రమణి గారు 58 సంవత్సరాలు వయసుగా పెట్టడం జరిగింది. వెంటనే ఈ ర్యాపిడ్ తక్షణమే ప్రభుత్వం స్పందించి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. పర్యవేక్షణ కోసం జనరల్ మెడిసిన్ నిపుణులు, మైక్రోబయాలజిస్టులు, శిశు వైద్య నిపుణులు, ఎపిడమియాలజిస్టులు దీంట్లో ఉన్నారు. అదేవిధంగా 14 ఫీల్డ్ సర్వీస్ టీమ్స్ నియామకాన్ని ఆ ప్రాంతాల్లో, ఈ లాలా చెరువు ప్రాంతంలో ఉంటున్న స్వరూపనగర్, ఈ చౌడేసి నగర్ సంబంధించిన వాటిలో 679 ఇళ్లలో సందర్శన చేయడం కానీ, హౌస్ సర్వే చేయడం, తర్వాత 957 కుటుంబాల స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుండి కూడా రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది.